నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఒక జీవో 317 కింద ఒక్కరికి న్యాయం చేయలేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఉపాధ్యాయుల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తుంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా ఇప్పుడు ఉన్నాయి. పట్టభద్రులుగా ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాము, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఎన్నికలకు ముందు. మేము అధికారంలోకి వస్తే ఏ రోజులో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో, సోనియమ్మ ఫోటో వేసుకున్నారు. ఆ యొక్క ప్రకటనలో కరపత్రాలు ముద్రించారు. కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వము స్వచ్ఛందంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ విషయంలో నానుస్తూ వచ్చింది. మరి ఉద్యోగాల భర్తీ విషయం ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఆ రోజు రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గాని హైదరాబాద్ లో అశోక్ నగర్కి వచ్చి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, ఉద్యోగాల భర్తీ కోసం ఎగ్జామ్స్ రాస్తారో నిరుద్యోగులు, అక్కడ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. హైదరాబాద్ లో అశోక్ నగర్ లో లైబ్రరీ దగ్గర అక్కడికి స్వయంగా రాహుల్ గాంధీ వచ్చాడు. టిఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల అన్యాయం చేస్తా ఉంది, మేము అధికారంలోకి వస్తే మీకందరూ కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 14 నెలలు అయింది, ఎలక్షన్స్ అయిపోయాయి. ఒక్క నిరుద్యోగ విషయంలో కూడా మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇప్పటికీ ఆ నిరుద్యోగులు రాహుల్ గాంధీ వచ్చి పరామర్శించినటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీ వచ్చి ధైర్యం చెప్పినటువంటి, రేవంత్ రెడ్డి వచ్చి పరామర్శించి ధైర్యం చెప్పినటువంటి నిరుద్యోగులందరూ అదే లైబ్రరీ దగ్గర ఇంకా చదువుకుంటున్నారు తప్ప ఒక్కరు కూడా ఉద్యోగం రాలేదు. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి హామీ, ఇచ్చినటువంటి గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఏమైపోయినా అడుగుతాను. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. ఎప్పటి లోపల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు? ఎప్పటి లోపల రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావు? ఎప్పటి లోపల స్కూటీలు ఇస్తావు? ఎప్పటి లోపల తులం బంగారం ఇస్తావు? ఎప్పటి లోపల రైతు భరోసా ఇస్తావు? కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు? ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం. కనీసం నువ్వు ఇచ్చినటువంటి హామీలలో ఒక 20%, 30%, 50% ముందు అమలు చేయి. అమలు చేసిన తర్వాత సవాలు విసురు. ఆలు లేదు, చూలు లేదు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సవాలు విసురుతున్నాడు. చర్చిస్తాడట ఆయన పరిపాలన మీద. నీ పరిపాలన ఏం చర్చించాలి? నీ దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ని అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కార్మికులను అడిగితే, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను నడిస్తే, రేవంత్ రెడ్డి గారు మీ సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను అడిగితే చెప్తారు మీ పనితీరు ఏ రకంగా ఉందో, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేశారో చెప్తారు. అవేవి అమలు చేయకుండా ఈరోజు సవాలు విసిరేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఎంతో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మరి గత 11 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా ముందుకెళ్తా ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉంది టిఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. అందుకే ఈరోజు ఈ తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనుల సమ్మరి చేసినటువంటి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈరోజు తెలంగాణలో మార్పు రావాలి. మార్పు అంటే కేసీఆర్ పై రేవంత్ వస్తే మార్పు కాదు. కాంగ్రెస్ టిఆర్ఎస్ జెండాపై కాంగ్రెస్ జెండా వస్తే మార్పు కాదు. మార్పు రావాలంటే మంచి ప్రభుత్వం రావాలి,
ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం కాదు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కావాలి. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అంకితమై పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలి. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆ నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. ఆ నిజమైనటువంటి మార్పు కోసం భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక రకాలుగా సహకారం అందిస్తాం. భవిష్యత్తులో ఇదే దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి తెలంగాణలో కూడా. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఈరోజు దేశంలో చూడండి, మధ్యప్రదేశ్లో 3వసారి అధికారంలోకి వచ్చాం, గోవాలో 3వసారి అధికారంలోకి వచ్చాం, గుజరాత్లో 6వసారి అధికారంలోకి వచ్చాం, హర్యానాలో 3వసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అనేక రాష్ట్రాల్లో ఏర్పాటు చేశాం. సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ప్రధాన అస్త్రంగా ఈరోజు అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగడ. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రం, ధనిక రాష్ట్రంగా పేర్కొన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మారింది, దివాలా రాష్ట్రంగా మారింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి దివాలా తీసినటువంటి పరిస్థితి. ఒకటో తేదీ వస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి.